నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మావీగన్ వర్సెస్ అమరావతి అని చెప్పి ఆయనట మావీగన్ అన్నోళ్ళేమో నాకు ఓటేయండి, అమరావతి అన్నోళ్ళేమో చంద్రబాబు గారు ఓటేస్తారన్నట్టు మాట్లాడారు. అయితే ఈయన ఎలక్షన్ ఇంకా 2 ఏళ్ళు ఉంది. ఈ స్టాండ్ మీద నిలబడతాడని అయితే మాకైతే నమ్మకం లేదండి. ఎందుకంటే ఆయన ఫస్ట్లో ఎలక్షన్కి వచ్చే ముందు ఏమన్నా అంటే అమరావతి ఇక్కడే ఉంటుంది, ఇల్లు ఇక్కడే కట్టాడు మా నాయకుడు అని చెప్పేసి గతంలో మాజీ ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఆయన పార్టీ వాళ్ళందరూ అదే చెప్పారు మా అందరికి ఇక్కడ. కానీ ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో కూడా అది నమ్మి మీ అందరికి పొలాలు ఇస్తాను, వస్తే మీ పొలాలు మీకు ఇస్తాను, ఇంక 150 గజాలు ఎక్కువ ఇస్తా ఉండాలకని చెప్పి అందరినీ నమ్మించి నువ్వు ఓట్లు వేయించుకొని గెలిచావు. గెలిచిన తర్వాత అసలు ఆ ఊసే లేదు. 6 నెలల తర్వాత అసలు 3 రాజధానులు ఉంటే నష్టమే ఉంది, ఉండాలి కదా 3 రాజధానులు అసెంబ్లీలో చెప్పావు. రైతులు పొలాలు ఇచ్చిన వాళ్ళు మేమైపోవాలి. పోనీ ఆ మాటతో ఊరుకున్నావా? దాన్ని ఖచ్చితంగా అమలు చేసావు. అసెంబ్లీలో అన్నా కాబట్టి దాన్ని 3 రాజధానులు విశాఖపట్నం మరి కర్నూలు అని చెప్పి అన్నావు. అన్నాక నీ ఇష్టం వచ్చినట్టు చేసావు. నువ్వు ఎన్నాళ్ళు అయితే అధికారంలో ఉండవు అప్పటి నుంచి అన్నాళ్ళు రైతులను మమ్మల్ని ఎదురు కూర్చోబెట్టుకున్నావు. 270 మంది రైతులను చచ్చిపోయారు మీ ప్రభుత్వం చేసిన వచ్చే. అదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన వచ్చేనండి. కేవలం ఆ 270 మంది 3800 కేసులు పెట్టాం మా రైతులు అందరి మీద. ఎక్కడన్నా పెట్టినాయి అమరావతిలో. ఒక్కొక్కళ్ళు మహిళలను చూడకుండా మా మీద 25 కేసులు 26 కేసులు ఉంటే మాటలేనా? ఇలాంటి కేసులన్నీ పెట్టి పోలీసుల చేత రఫాడిచ్చావు 2-3 ఏళ్ళు మా మహిళలందరినీ కూడా. ప్రజెంటు అది అయిపోయింది. ఇక నిన్ను ఎప్పుడు పోతావురా బాబు అని మేము అందరం శాతకోటి దండాలు పెట్టి మరి నువ్వు ఎప్పుడు పంపిద్దామా, నువ్వు ఎప్పుడు పోతావా అని మాట ఒక్కట్లేదు. మరి ఆయాలో నువ్వు వచ్చినప్పుడు వద్దన్నాళ్ళు ఇస్తా అన్నప్పుడు ఆ ఉండవల్లి పెనమాక రైతులను ఎందుకు కలవలేదయ్యా? నువ్వు ఇస్తా అని చెప్పావు కదా మాట. ఆ రోజు వాళ్ళని ఎందుకు కలవలా? నువ్వు కలవలా, అయిపోయింది. నువ్వు నీకు కుర్చీ ఒక కవచం, అంతేగాని నువ్వు ఏదో పరిపాలన చేద్దాం జనాన్ని ఏదో ఉద్ధరిద్దాం ఆంధ్ర రాష్ట్రాన్ని అయితే నువ్వు ఖచ్చితంగా రాలా. నీ కుర్చీ ఒక కవచం. ఆ రాష్ట్రం ఆ ప్రాంతం బాగోవాలి, ఈ ప్రాంతం బాగా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టావు, వైపు లేకుండా పోయావు. నీకు అక్కడ ఇస్తానన్న కాన్స్టిట్యున్సీలోనే నువ్వు ఓడిపోయావు చిత్తుగా. ఓడిపోయిన తర్వాత ఇప్పుడు విశాఖపట్నం మానేసావు, మావీగన్ రాగం ఎత్తావు. మరి అదే విశాఖపట్నం ఇల్లు కూడా కట్టావు. ఇప్పుడు కూడా అదే అని చెప్పపోయా? నేను ఇప్పుడు కూడా విశాఖపట్నానికే కట్టుబడి ఉంటాను, నేను మావీగన్ ఇల్లు కూడా కట్టావుగా, అంత 400 కోట్లు 500 కోట్లు పెట్టి కట్టావు. దానికి గవర్నమెంట్ బిల్లులు కట్టలేక వస్తుంది, కరెంటు బిల్లు కట్టలేక. అది మరి దాంట్లో మళ్ళీ మహారాజులాగా ఉండే పని కదా. నువ్వు మళ్ళీ విశాఖపట్నం అంటే వచ్చి మళ్ళీ ఇప్పుడు విశాఖపట్నం అనకుండా మావీగన్ అట మచిలీపట్నం విజయవాడ గుంటూరు అంటే నువ్వు బాగు చేసేదాన్ని మావీగన్ పెట్టి. అవి కూడా సిఆర్డీఏ పరిధిలో ఉండే చంద్రబాబు గారు చెబుతున్నారు. ఇంకా అమరావతి వర్సెస్ మావీగన్ ఏంది? అవి ఉండే కోస్టల్ అది మొత్తం మచిలీపట్నం పోర్ట్ అంత బాగా ఇదవుతున్నారు, డెవలప్ చేస్తున్నారు. ఇంకా గుంటూరుకి రైల్వే జోన్, విజయవాడకి మెట్రో దోటి పెడతామంటున్నారు. రైలు జోన్ వచ్చింది. ఇంకా నువ్వేంది అక్కడ నీకు కావాల్సింది ఏంది? మావీగన్ నువ్వేం చేస్తావు అంటే ఏమీ చేయను, నాకు ఈ వడ్డిచ్చిన ఇస్తరలాగా ఉండాలి, ఏదైనా సరే మేల్కొండ కూర్చుంటా, ఒక గదిలో అసెంబ్లీ అను, ఒక గదిలో హైకోర్టు, ఒక గదిలో సచివాలయం పెట్టుకొని నా పాటికి నేను కూర్చొని తాడాపల్లిలో వస్తూ ఉంటే ఇదే నా జీవితం ముఖ్యమంత్రి అయితే అనుకుంటున్నాడు. ఇంకా సంక్షేమ పథకాలు జనం ఏదన్నా నీకు మళ్ళీ కుర్చీ కావాలి కనుక తీసుకొచ్చి రైతు బజార్లు, కలెక్టర్ ఆఫీసులు, గవర్నమెంట్ ఆస్తులన్నీ తనఖాలు పెట్టి నేను డబ్బులు తెచ్చి వాళ్ళ బంచి పెడతాను. రోజుకో చేపను తెచ్చి వాళ్ళు ఇంట్లో పడేస్తాను, చేపను తింటారు, లేని రోజు దొంగతనాలు చేసి బతుకుతారు. నీ కాన్సెప్ట్ అది. అందుకనే నువ్వు రాష్ట్రానికి ఇన్కమ్ చూడకుండా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు. సంక్షేమమే నేను పథకాలు ఎత్తున్నాను, మరి అభివృద్ధి లేకపోతే ఇన్కమ్ ఎట్లా వస్తుంది రాష్ట్రానికి? అంటే శాంతం దిగదార్చి అప్పులు పాలు చేసి నువ్వు పక్కకు పోయావు. ఇప్పుడు నువ్వు ప్రజెంట్ ఏమంటున్నావు అంటే రైతుల్ని మావీగన్ పెడతాను నేనంటే ఇంకా నిన్ను అసలు నమ్మేవాళ్ళు ఉండారా? రాష్ట్రంలో నిన్ను నమ్మేవాళ్ళు ఉండారా? మళ్ళీ నేను విజయవాడ అంటంటివి. అందుకే నీ స్టాండు ఎలక్షన్ ఎజెండా. ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదైతే రిలీజ్ చేస్తావో అదే నమ్ముతారు జనం. అంతేగాని నువ్వు ఎజెండా అన్నా నువ్వు అమరావతి అని అనడే. ఎందుకంటే ఫస్ట్లోనే అమరావతి అని చెప్పి మమ్మల్ని అందరినీ మోసం చేశాడు కనుక ఇక్కడ రైతుల్ని మళ్ళీ అమరావతి అనడు. ఒక 20 మంది రైతులు మీకు పొలాలు ఇవ్వకపోతే ఎంతోమంది లేదంట పొలాలు. ఆయన చూతాడు ఎంతోమంది పొలాలు ఇవ్వలేదంట. బలవంతంగా ఎంతమంది వచ్చారు నీ దగ్గరికి? మా దగ్గర బలవంతంగా లాక్కుంటున్నారని చెప్పండి. ఎంతమంది వచ్చారు? 20 మంది రైతులు వాళ్ళు వ్యాక్యుయేషన్ లెటర్ ఇచ్చారండి, మేము కోర్టులకు వేసామని చెప్పారు. నువ్వేమి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళాలి. ఈ రైతు సోదరులకు కూడా మేము ఓటే విన్నపం చేస్తాం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు వెళ్తే ఆయన ఏం చేస్తాడు? మీకు లీగల్ టీం పెడతా అమరావతి పరిరక్షణ కమిటీ వాళ్ళు పరిరక్షణ ఏం చేశారయ్యా?
అమరావతి అంతా నాశనం చేస్తే వాళ్ళు పరిరక్షణ కమిటీ ఎట్టవుతారు? నలుగురిని తీసుకొచ్చి ఆడవాళ్ళ చేత గుడ్లు వేయించారని ఆడవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళు మా మహిళల్ని గుడ్లైకి ఎట్ట ఉంటుంది? భావ ప్రకటన స్వేచ్ఛ మీకేనా? మాకుండదా? మాకు ఇక్కడ రాజధాని రైతులు మీరు వ్యభిచారులుగా చిత్రీకరించారు. మా మహిళని కడుపు మండిపోతుంది మాకు. మీరు ఎక్కడ కనబడతారా అని చూసాము. అప్పట్లో మేమేమి చేయలేక కేసు ఒకటి పెట్టి వదిలేసాం కృష్ణరాజు మీద. ఇప్పుడు కనుక మీరు కనపడితే నిజంగా మా భావ ప్రకటన అట్లాగే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. కోడిగుడ్లు ఇసిరేసారు, కనపడుతున్నారు. మేము ఇసిరేయలేదని ఎవరు చూడట్లేదు, మహిళలు ఇసిరేశారు. ఎందుకంటే మాకు భావ ప్రకటన. మీ డీజీపీ మీ హయాంలో చంద్రబాబు గారు అసెంబ్లీకి ఊరికి వస్తుంటే మీరు చెప్పులు రాళ్ళు వేశారు. అప్పుడు మీ హయాంలో డీజీపీ భావ ప్రకటన స్వేచ్ఛ మాకు బాగా ఉంది అది అన్నాడు. ఇప్పుడు ఇది కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అనుకోవచ్చు కదా. ఎందుకంటే రైతుల్ని 1631 రోజు కూర్చోబెట్టి రోడ్ల మీద చచ్చిపోవడానికి కారణమయ్యారు. కేసులు పెట్టించుకున్నాం. ఇన్ని చేస్తే మాకే ప్రకటన ఏ భావం ఉండదు. మాకు మీకే భావాలు. మీరు మనుషులు, మేము మట్టి మనుషులు, రాళ్ళు, రైతులు. అందుకని మాకేం ఉండదు. పాపం మీకైతే భావ ప్రకటన స్వేచ్ఛ అన్నీ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి తెర మీదకి వీటన్నిటికి కూడా కక్షపూరిత రాజకీయాలకు తెరదీసిందే జగన్మోహన్ రెడ్డి గారండి. మాకు నిరసన మేము ఇన్ని రోజులు చేసిన ఆయన ఏనాడు మేము అడ్డుగించలేదు. ఆయన ఫ్లెక్సీకి కూడా ఒక మరకబడల. ఎప్పటికైనా మావి గన్నని నిప్పాడి గన్నని అంటాం మానేసి మమ్మల్ని రైతుల్ని అర్థం చేసుకొని మరి ఇంత పొలాలు ఇచ్చారే ఉచితంగా, ఇంకా మాకు 25 సెంటు తీసుకొని 70 సెంటు ఇచ్చి ప్రతి ఆంధ్రుడికి ఉంది. మళ్ళీ ఇంకోటి రైజ్ చేస్తున్నారండి వాళ్ళు. అమరావతిలోకి ఎవరిని రానియటం లేదు. ఎందుకు రానివ్వండి? వాళ్ళ అమరావతిలో విట్టు, ఎస్ఆర్ఎం, అమృత కాలే ఉంది. ఏఎంస్ అమరావతి పరిధిలోనే ఉంది. మరి ఇవన్నీ కూడా ఎవరు వచ్చి చూపిస్తున్నారు? మా 29 ఊళ్ళు వాళ్ళు వెళ్తున్నారు వాటికి. ఆ కాలేజీలకు కానీ, హాస్పిటల్స్ కానీ, ఎన్డీఏ ఒకటి వచ్చింది, నేషనల్ డిజైనింగ్ సెంటర్, దానికి కానీ మేమే వెళ్తున్నామా? 29 ఊళ్ళు వాళ్ళే. అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తున్నారు, పక్క జిల్లాల వాళ్ళు వస్తున్నారు, పక్క రాష్ట్రాల వాళ్ళు వస్తున్నారు. ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అవాకు మేము ఎవ్వరిని రాని అంటలేదండి. వాళ్ళు కూడా సామరస్యంగా వస్తే బాగుంటుంది. రావటంతో ఇన్ని కార్లు వేసుకొని ఏదో యుద్ధానికి వచ్చినట్టు 20 మంది కోసం కొండకి ఎంటికేసి లాగినట్టు మీరు వచ్చేది 20 మంది ఎక్కడికి వస్తారు? మీ దగ్గరకు వచ్చిన రైతుల పొలాల దగ్గరికి వెళ్ళి చూడపోయారు. మీరు ఊళ్ళోకి ఏం పని? మేమే తీసుకొచ్చామంటే కొట్టుకోవడానికి తీసుకొచ్చారు మీరు వాళ్ళని. అంటే మీరు వాళ్ళు చుట్టాలే. పోయేది రాజకీయ నాయకులది ఏముంది? ఇంటికి పోతారు, ఆరాంగా పడుకుంటారు. వాళ్ళదేముంది? రైతు సోదరులు కూడా అర్థం చేసుకొని మీరు ఇలాంటివి ఏమన్నా ఉంటే కమిషనర్ దగ్గరకు పోనాయించాలి. నారాయణ గారు, చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి మీ సమస్యను పరిష్కరించుకోమని కోరుతున్నామండి. తోటి రైతు సోదరులుగా మరి ఇలాంటి మన వాతావరణం భయానకంగా సృష్టించొద్దు. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అవకాశం ఇచ్చామంటే ఈసారి అసలు ఆంధ్రాలో ఒక్కళ్ళు ఆత్మహత్య, అమరావతి రైతులు మాత్రం పర్ఫెక్ట్గా ఆత్మహత్య చేసుకుంటారు. అందుకని కంపల్సరీ జనం కూడా ఈ మావి కానీ ఇలాంటి మాట నిలకడలేని మనిషి, మాట దప్పి మడిని తిప్పి ఆయనకి ఓట్లు వేయొద్దని చెప్పి కోరుకుంటున్నామండి. అమరావతి రైతుగా కదా, ఆంధ్రప్రదేశ్ మహిళగా